రాష్ట్ర పోలీస్ అంతా అన్వేషిస్తోంది. దేశం కాని దేశంలో ఉండడంతో పట్టుకోవడానికి పడరాని పాటలు పడుతున్నారు. ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. అయినా ఎక్కడా తగ్గేదేలన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు అతగాడు. అయితేనేమి పోలీసులు ఊరుకుంటారా? ఎక్కడున్నా పట్టుకొస్తామన్నట్లు లుక్అవుట్ నోటీసులు ఇచ్చి ఉచ్చు బిగిస్తున్నారు. అందుకే మధ్యలో వచ్చిన సిరి మధ్యలోనే పోతుంది. నరం మీద పుండు లాంటిదంటారు పెద్దలు. డబ్బు రావడం ఒక ఎత్తు అయితే పేరు రావడం మరొక ఎత్తు. వాటిని నిలుపుకోవడం కోసం చాలా కష్టపడాలి. కానీ ఇది అంతా మన తెలివితేటలు. అంతేకాని మనల్ని మించిన వాడు లేడు అని విర్రవీగితే దానిని మూర్ఖత్వం అంటారు. అదే చేస్తున్నాడు బద్మాష్ యూట్యూబర్ అన్వేష్. మొదటి నుంచే ఆరోపణల వలయంలో ఉన్న అన్వేష్ భాగోతం బయటపడుతోంది. ఇప్పటికే అన్వేష్కు చెందిన నా అన్వేషణ ఇన్స్టాగ్రామ్ ఖాతాను మెటా యాజమాన్యం పూర్తిగా బ్లాక్ చేసింది. ఈ చర్యకు ముందు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు నమోదు చేసిన కేసు కీలకంగా మారింది. భారతదేశంతో పాటు హిందూ మతంను కించపరిచే విధంగా అవమానకరమైన వ్యాఖ్యలతో పాటు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారనే ఆరోపణలపై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. అన్వేష్ ఖాతా వివరాలు అందించాలని, అలాగే అతని సోషల్ మీడియా అకౌంట్పై చర్యలు తీసుకోవాలని అధికారికంగా ఇన్స్టాగ్రామ్ కు లేఖ రాశారు. పరిశీలన తర్వాత ప్లాట్ఫామ్ నిబంధనల ఉల్లంఘనగా గుర్తించి ఖాతాను తొలగించారు. ఇక ఈ వ్యవహారంపై నటి కరాటే కళ్యాణి పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అన్వేష్ తన పోస్టుల్లో హిందూ దేవి దేవతలు అయిన గణపతి అయ్యప్ప స్వామి, అలాగే రామాయణంలో సీత మాత, మహాభారతంలోని ద్రౌపది దేవి వంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్వేష్పై కేసులు నమోదయ్యాయి. ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావుపై అవమానకర వ్యాఖ్యలు చేయడంతో విశ్వ హిందూ పరిషత్ లాంటి హిందూ సంఘాలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాయి. పోలీసులు భారతీయ న్యాయ సంహిత, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి ఖాతా డేటా సేకరించినట్లు సమాచారం. ఇక అన్వేష్ పై వివాదాలు రావడంతో ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్ల సంఖ్య దారుణంగా పడిపోయింది. ఇక బ్యాన్ తర్వాత ఖాతా పూర్తిగా కనుమరుగైంది. ఇక యూట్యూబ్ లో కూడా అన్సబ్స్క్రైబ్ భారీగా కొనసాగుతుంది. ఛానల్ పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ పెరుగుతోంది. దీంతో పోలీసులు అన్వేష్ కోసం ఉచ్చు బిగిస్తున్నారు. పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పలు కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. ఇక విశాఖపట్నానికి చెందిన అన్వేష్ ప్రస్తుతం విదేశాల్లో ఉంటూ తన యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తున్నారు. దేశం వెలుపల ఉండడంతో విచారణ నిమిత్తం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. లుకౌట్తో ఏ విమానాశ్రయంలో దిగినా విమానాశ్రయ అధికారులు వెంటనే గుర్తించి పోలీసులకు సమాచారం అందించే అవకాశం ఉంటుంది. దేశాల్లో అన్వేష్ ఎకసెక్కాలకు చెక్ పడుతుందా? యూట్యూబర్ ఆట కట్టించేందుకు రెడీ అవుతున్నారా? విదేశాల్లో కూడా ఉచ్చు బిగుసుకుంటుందా? పోలీసులకే సవాల్ చేస్తున్నాడా? విదేశాల్లో ఉన్నాను, దొరకడం కష్టమన్న ధీమా ఉందా? ఐబొమ్మ రవిని ఫాలో అవుతున్నాడా? అన్వేష్ను పట్టుకొని జైల్లో పెట్టగలుగుతారా? సబ్స్క్రైబర్లు ఆదాయం ఉంటే ఏం చేసినా చెల్లుతుందా? చట్టానికి అతీతుడా?
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ ఆశా న్యూస్ స్ట్రీమ్ నుంచి అందించే సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఆశా, మొత్తానికి యూట్యూబ్ అన్వేష్ అయితే ఉచ్చు బిగుస్తోంది, అలాగే విదేశాల్లో దొంగలా దాక్కున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న తర్వాత ఈ అన్వేష్ గురించి అంతకుముందు వరకు తన ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. ఎప్పుడైతే హిందుత్వం గురించి, హిందూ దేవతల గురించి, లేదంటే కనుక గరికపాటి వంటి ప్రముఖులు ప్రవచనకర్తల గురించి మాట్లాడటము ఇవన్నీ వచ్చిన తర్వాత కరాటికలి అనే స్పందించడం, పోలీసు స్టేషన్లో కంప్లైంట్స్ ఇవ్వడం, ఆ తర్వాత అనేక స్టేషన్స్లో కూడా కేసులు నమోదవడం చూసాం. ఈ కేసులు నమోదైన తర్వాత కూడా అన్వేష్ రియాక్ట్ అయ్యాడు. ఏం చేస్తారు, నేను విదేశాల్లో ఉన్నప్పుడు నేను అక్కడుంటే ఇక్కడ ఏం చేయగలను, నేను అసలు వస్తేనే కదా ఇండియాకి నన్ను అరెస్ట్ చేయండి, నన్ను పట్టుకోవడానికి అని చెప్పాడు. ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు, వేగవంతం చేశారు విచారణ. ఏ దేశంలో అంటే ఏ ఎయిర్పోర్ట్లో దిగినా సరే, ప్రపంచ యాత్రికుడు కదా, తిరుగుతూ ఉంటాడు కదా, సో ఎక్కడ తిరిగినా సరే పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు పోలీసులు. పోలీసులకి సవాల్ చేశారు కదా, మీరు ఏం చేస్తారు. ఇప్పుడు కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా 5 years బ్యాక్ ఒక వీడియో రిలీజ్ చేశాడు నా అన్వేష్. నేను ఇండియాకి రాబోతున్నాను, ఎప్పుడు వస్తానది చెప్తాను, అసలు లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తారంటే ఏం చేస్తారు, నన్ను ఏం చేయగలరు మీరు, నేను ఏం తప్పు చేశాను, అసలు ఇప్పటి వరకు మాట్లాడింది ఏది, నేను తప్పుగా మాట్లాడాను అనేది కూడా అన్వేష్ తీసుకోలేకపోతున్నాడు, తెలుసుకోలేకపోతున్నాడు. నేనేం తప్పు చేశాను, ఇప్పటికీ నా మీద 3 కేసులు నమోదయ్యాయి. ఫస్ట్ ఏదైతే బెట్టింగ్ యాప్ ఉందో దాని గురించి వారు రియాక్ట్ అయ్యారు, అది కాదని చెప్పాను. తర్వాత మెట్రో స్టేషన్లో మెట్రో ట్రైన్స్ మీద బెట్టింగ్ యాప్స్ ఉన్నదని చెప్పాను, అది సత్యం న్యాయం ధర్మం నా వైపు ఉంది కాబట్టి దాన్ని కూడా కొట్టేస్తారు. ఇప్పుడు 3వ దాని గురించి అంటూ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ గరికపాటి వీడియోని దీంట్లో యాడ్ చేస్తూ తనకి ఇష్టానుసారంగా ఇష్టం వచ్చిన వ్యాఖ్యలతో మాట్లాడడం జరిగింది. నేను వస్తే ఏం చేస్తారు, ఇది వరకు వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళేవాడిని, ఇప్పుడు ఇట్లా కాకుండా డైరెక్ట్గా నన్ను ఎయిర్పోర్ట్ నుంచి తీసుకెళ్తారంట, ఏదైనా ఉంటే ఇట్లా మీ మీద కేసు ఉన్నారు రండి అంటే మా అడ్వకేట్తో వస్తాను, నా దగ్గర డబ్బు ఉంది, నా సబ్స్క్రైబర్స్లోనే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఉన్నారు, ఏం పర్లేదు దాని విషయం చెప్తున్నారు, అసలు నేను ఏం చేశానని చెప్పి నాకు నేను ఏమైనా ఉగ్రవాదినా తీవ్రవాదినా ఏంటి అంటూ కూడా తన శైలిలో తన పిచ్చోడినట్టు నేను ఈ విధంగా ఉంటానంటూ అనేక రకాలుగా మాట్లాడుతూ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇట్లాగే ఉంటుందంటూ తన శైలి మనకు తెలిసిందే, అదే వ్యవహార శైలితో అదే మాట తీరు, అదే భాష, అదే దాంతో మాట్లాడడం జరిగిందనమాట. అసలు ఏంటి, ఏం చూసుకొని ఒకవేళ ఇండియాకి వస్తే ఏంటి సిచ్యువేషన్, ఇండియాకే కాదు ఒకవేళ లుక్అవుట్ నోటీసులు ఇచ్చారంటే ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు, కానీ ఆ నోటీసులు కూడా బేఖాతరు చేయను, మీరు ఏం చేసుకుంటారు అని ఇప్పటికీ అదే తీరు. ఐబొమ్మ రవికి సంబంధించి కూడా మనం గతంలో చూసాం, ఈ విధంగా పోలీసు సవాల్ విసిరిన తర్వాత ఏ విధంగా వచ్చాడు, పట్టుకున్న ఏం జరిగింది అనేది. అన్వేష్కి మాత్రం నేను చిన్నప్పటి నుంచి ఇంతే, నాకు కుటుంబం లేదు, నాకు అమ్మ నాన్న ఉన్నవారు స్వర్గానికి కాల్చాపున్నారు, కాబట్టి నాకు తల్లి తండ్రి ఆ సిచ్యువేషన్ ఉంటే భార్య బిడ్డ ఎవరో లేరు, తాడు బొంగరం లేను అని మీరు ఏం చేస్తారు, కానీ 2026లో మాత్రం ఇదేదైతే ఉందో ఎవరిని వదిలిపెట్టను అంటూ కూడా స్టేట్మెంట్స్ పాస్ చేయడం చూసాం. ఏం చేయబోతున్నారు, ఒకవేళ వస్తే ఏ విధంగా ఉంటుంది, ఇప్పటి వరకు నమోదైన కేసులకు సంబంధించి లుకౌట్ నోటీసుల వరకు వెళ్ళింది కాబట్టి, ఇండియాకు వస్తానని చెప్పి సవాల్ చేస్తున్నాడు కాబట్టి ఏం జరగబోతున్నారు దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సత్యనారాయణ గారు, హైకోర్టు అడ్వకేట్, రత్న గారు, మహిళా కౌన్సిలర్, ఐశ్వర్య గారు, సోషల్ యాక్టివిస్ట్, సర్వేశ్వర రెడ్డి గారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని కూడా తీసుకుందాం. కుదిరితే కనుక కరాటి కళ్యాణి గారిని కూడా మనం ఫోన్ లైన్లో తీసుకున్నాం, ఎందుకంటే ఆవిడ ద్వారానే స్టేషన్లో కంప్లైంట్ రేజ్ అవ్వడము, ఇప్పుడు పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసుల వరకు వెళ్ళడం అంతా చూస్తున్నాం కాబట్టి ఫస్ట్ సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సత్యనారాయణ గారు, ఇప్పటికీ కూడా తన తీరు మారట్లేదు, తన మాట విధానం మారట్లేదు, తను చెప్పిన మాటలు కనీసం లైవ్ లో మాట్లాడడానికి కాదు కదా, యాజ్ ఎ మహిళగా వినడానికి కూడా కాస్త అభ్యంతరకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి మనం ప్లే చేయలేము, ఆ మాటలు మనం వినలేము. సో ఇప్పటికీ అదే తీరు, నన్ను ఏం చేయగలరు, నేను ఇండియా కూడా వస్తున్నాను, మొన్నటి వరకు ఇండియాకే రాను, ఆ దేశం ఇది, ఈ దేశం ఇట్లాంటిది,
అక్కడికి ఏ విధంగా ఉండాలి, మహిళలు ఎట్లా ఉంటారు, ఆ దేశ పరిస్థితులు ఇవన్నీ మాట్లాడుతున్న అన్వేష్ ఈ రోజు ఒక స్టెప్ దిగి నేను ఇండియాకి వస్తాను, ఏం చేస్తాను, లుకౌట్ నోటీస్ నేను అడ్వకేట్తో వస్తా అంటే కదా నేను ఏం తప్పు చేశానని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎట్లా చూడాలి, ఎటువంటి కేసులు నమోదయ్యాయి కాబట్టి పనిష్మెంట్ ఎట్లా ఉండబోతుంది, లుకౌట్ నోటీసుల వరకు వెళ్ళింది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాస్తవానికి ఏదైతే ఈ అన్వేషణ మన అన్వేష్ ఉన్నాడో ఆయన అన్వేష్ గారు మీద ఏదైతే కేసులు నమోదైనాయో వాటి మీద దర్యాప్తు కోసం పోలీసు వాళ్ళు ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నారు. ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ లా పోలీసు వారికి సహకరించాలని చెప్పి వారి మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడే మరి నిజంగా కూడా వారు భారతదేశం మీద గౌరవం ఉన్నా, భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల మీద గౌరవం ఉన్నా వారు వెంటనే మరి భారతదేశానికి వచ్చి వారి యొక్క ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవాలి. కానీ వారు విదేశాల్లో ఉండి అంటే ఈ యూట్యూబర్లకు ఒక పిచ్చి కానీ ఒక ఒక అంటే ఒక ధైర్యం ఏంటంటే మేము భారతదేశంలో లేము, మేము ఎక్కడో విదేశాల్లో ఉన్నాం, మాకు ఈ చట్టాలు ఏం చేస్తాయని ఒక పిచ్చి ఆలోచనలో ఉన్నారు. కానీ వాస్తవానికి భారతదేశానికి సంబంధించినటువంటి చట్టాలు ఇక్కడ ప్రజలకే కాదు, ఇక్కడ ఉన్న వారికి ఎఫెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ లాస్ వారి మీద కూడా ఉపయోగించబడతాయి. దానికి అనుగుణంగా వారు శిక్షార్హులు కూడా అనేది మనకు సుస్పష్టంగా చూస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఐబొమ్మ రవి కూడా మనం గమనించాం. ఐబొమ్మ రవి గారు కూడా నన్ను పట్టుకుంటే చూడండి అని ఏదో పుష్ప సినిమాలో అన్వేష్ చెప్తున్నది ఏంటంటే, సత్యనారాయణ గారు నేనేం తప్పు చేశాను, నేనేమన్నా తీవ్రవాదినా, ఉగ్రవాదినా, నేను ఎవరినైనా డబ్బులు తీసుకున్నానా, ఎవరినైనా మోసం చేశానా, ఏం చేశానని చెప్పి నాకు లుకౌట్ నోటీసులు ఇస్తారు, నేనేం తప్పు చేశానని చెప్పి విధంగా మాట నేను వచ్చానంటే నా మీద కేసులన్నీ కూడా ఇట్లా కొట్టేస్తాను, నా దగ్గర డబ్బు ఉంది అంటున్నాడు. సరే ఇప్పుడు డబ్బున్నంత మాత్రాన న్యాయాన్ని కొనలేరు, అది వారి బ్రహ్మ. ఇప్పుడు వాస్తవానికి మనం ఒకసారి గమనించినట్టయితే లుక్అవుట్ నోటీస్ ఇచ్చారంటే దాని అర్థం ఏంది, పోలీసులకు సహకరించట్లేదని ఒకటి. రెండొకటి భారతదేశానికి వచ్చి వారిని ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవాలి. ఎట్ ద టైమ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఇష్యూ అయినప్పుడే మీరు ఇండియాకి వచ్చి మీరు యాజ్ పర్ లా లేదండి, రాకుండా పోలీస్ వారు లుక్అవుట్ నోటీస్ ఇచ్చారంటేనే దాని అర్థం ఏంది, మరి ఏదైతే ఇన్వెస్టిగేషన్ పైకి గంభీరంగా నాకేమీ అవ్వదు నేను ఇంతే అన్న ధోరణి కనిపిస్తున్నా, లోపల ఎక్కడో భయపడుతున్నాడు అనుకోవచ్చా? ఎందుకంటే అసలు ఇండియాకే రానున్నటువంటి పర్సన్ ఇప్పుడు లుకౌట్ నోటీస్ అన్న నేను ఇండియాకి వస్తాను ఏం చేస్తారంటే ఎట్లా చూడాలి? అదేనండి, ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, ఇండియాకే రానన్న వ్యక్తి నేను ఇండియాకి వస్తున్నాను అన్నాడంటేనే అక్కడ అర్థమవుతోంది. ఇప్పుడు లుకౌట్ నోటీస్ ఇచ్చారు, తర్వాత అతను రెస్పాండ్ అయ్యి రాని పక్షంలో రావాలి, ఎవరైనా రావాల్సిందే. రాని పక్షంలో ఖచ్చితంగా యాజ్ పర్ లా ప్రకారంగా కేంద్ర సహకారం తీసుకుంటారు. వారికి రెడ్ కార్నర్ నోటీసులు ఉంటాయి. ఆ తర్వాత వారు ఎక్కడ ఏ దేశంలో నివసిస్తున్నారో ఆ దేశానికి కూడా నోటీసులు, అంటే మనకు ట్రీట్స్ ఉన్నట్టయితే ఆ దేశం వారికి కూడా చెప్తారు. వీరిని చట్టపరంగా వీరిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాకపోతే నేను ఏం చేశాను నేరం అనేది ఇప్పుడు మరి వాళ్ళ ఫాలోవర్లు తగ్గిపోయినారు, ఎందుకు మరి అకౌంట్స్ ఒక అకౌంట్ కాకపోతే నా ఇంకోటి యూట్యూబ్ అకౌంట్ ఉందని ఎందుకు మాట్లాడుతా ఉన్నాడు? మొదటిగా ప్రధానంగా ఏంటంటే ఇక్కడ వారికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, యూట్యూబర్లలో వచ్చిన తెగులే ఇది. వారికి ఏది ఇష్టం ఉంటే అది మాట్లాడడం, వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారండి. దానికి ఒకవేళ లుకౌట్ నోటీసులు వచ్చాయి, ఇండియా వస్తానంటున్నాడు, తనకి తానే వస్తాడా లేకపోతే లుకౌట్ నోటీస్ ద్వారా పోలీసులు పట్టుకుంటారనేది త్వరలో జరగబోతుంది అనుకోవచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా దగ్గరికి వస్తున్నాయి రోజులు అనేది. ఒకవేళ దొరికిన తర్వాత ఎట్లా ఉండిపోతుంది అనుకోవచ్చు, ఎట్లాగా అంటే ఈ కేసులను బట్టి సెక్షన్స్ ని బట్టి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది అనుకోవచ్చు? లోపల శిక్షలు పడే అవకాశం ఉంటుంది వారి మీద ఉన్న అభియోగాలను బట్టి. వారు ఏదైతే వాళ్ళు వచ్చి పోలీసులకు ఇన్వెస్టిగేషన్ సహకరించినట్లయితే దాని తగ్గట్టుగా వారి మీద ఉన్న కేసులను బట్టి ఆ చట్టాలను బట్టి వారికి శిక్ష అనేది విధించడం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే వారి మీద 7 సంవత్సరాల లోపల శిక్షలు మాత్రమే ఉన్నవి. వాటికి సాధ్యమైనంత వరకు వచ్చే అవకాశం ఉంటది. కాకపోతే ఏంటంటే వారు ఇంకా కూడా అంటే ఇప్పుడు ఒక్కటి మీరు ఇక్కడ గమనించాలండి, అతను నేను ఇండియాకి వస్తున్నానంటేనే అతనికి అర్థమవుతుంది, అతను ఎవరైతే నాకు సుప్రీంకోర్టు లాయర్లు ఉన్నారు, సోలిసిటర్ ఉన్నారు అని ఏదైతే ప్రలోభాలు పలుకుతా ఉన్నాడు ఆయనకు అర్థమై ఉంటది. లాయర్లు కూడా చెప్పుంటారు, వారు ఏదైనా ఎవరైనా కానీ చట్టపరంగా పోవాలి, చట్టానికి లోబడి ఉండాలని చెప్తారు. కాబట్టి ఈ దేశంలో పుట్టి పక్క దేశానికి వెళ్ళి మన దేశం గురించి తప్పుగా మాట్లాడుతూ, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ, మన ప్రధాని గురించి, మన దేశ సాంప్రదాయాల గురించి, మన హిందుత్వం గురించి
ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ముందుకెళ్తూ మళ్ళీ నేను ఏం మాట్లాడాను, నేను ఏం తప్పు చేశాను, అసలు నా తప్పే ఉందని చెప్పి ఇటువంటి కేసులు పెడుతున్నారు, ఇటువంటి ఏ విధంగా చేస్తారంటూ అనేక రకాలుగా మాట్లాడుతూ బయటికి మాత్రం గంభీరంగా నా తప్పు ఏమీ లేదు, నేను బయటకు వస్తే ఇది నాకు మీరు ఇట్లాగా అంటూ కూడా చెప్తూ, కానీ లోపల మాత్రం ఒక ఇంత భయం కనిపిస్తుంది. బయటకు వస్తే ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ ఇండియాకి వస్తే సిచ్యువేషన్ ఏంటి, వాట్ నెక్స్ట్, మళ్ళీ బయటకు వస్తాడా రాడా, ఒకవేళ శిక్షలు పడితే ఏ విధంగా ఉంటాయి, కేసులు సంబంధించి న్యాయవాదులు తెలిసినా లేకపోతే ఎవరు తెలిసినా సరే చేసిన చేష్టలు, చెప్పిన మాటలు, మాట్లాడిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తే దీనికి సంబంధించి కేసులు నమోదైనవి కూడా. ఒకవేళ వచ్చిన తర్వాత ఇది జరిగింది, నేను చేసిన దాంట్లో తప్పు లేదు, గతంలో మీరు చేశారు అప్పుడు యాక్షన్ లేదు, ఇప్పుడు నేను అన్న దాంట్లో ఎందుకు వస్తుందంటే ఒక మాటను ఒక రకంగా చెప్పినప్పుడు అది తప్పు అనిపించదు, దాని భాష మార్చి మాట్లాడినప్పుడు అది బూతు కింద వస్తుంది, దానికి సంబంధించి కేసులు కూడా ఉంటాయి, దాని మనోభావాలు దెబ్బతిన్న తర్వాత కేసులు కూడా ఫైల్ చేస్తారు. అదే అన్వేష్ విషయంలో కూడా జరిగింది. రైట్, ఒక్క నిమిషం అండి సత్యనారాయణ గారు. రత్న గారు ఉన్నారు మనతో పాటు, మహిళా కౌన్సిలర్. భారత రాజ్యాంగం ప్రకారంగా ఎవరైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంది, కానీ అది ఇతరుల యొక్క మనోభావాలను, ఇతరుల యొక్క మత భావాలను ఇబ్బంది కలిగించకుండా ఉన్నంత వరకే వారికి ఆ స్వేచ్ఛ ఉన్నది. అంతేగాని ఎవరి మతాలనైనా ఎవరి మనోభావాలను దెబ్బతీసినట్టయితే వారందరూ కూడా ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారంగా వారందరూ శిక్షార్హులే. కాబట్టి అన్వేషణ కూడా చట్టపరంగా వారు అన్నదానికి వారి శిక్ష అనుభవించాల్సిందే, వారు ట్రయల్ ఫేస్ చేయాల్సిందే. ఓకే సత్యనారాయణ గారు ఒక నిమిషం, రత్న గారు జాయిన్ అయ్యారు. రత్న గారు నమస్తే అండి. నమస్తే అండి, నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ గా ఉంది మ్యామ్. రత్న గారు ఎట్లా చూడొచ్చు, ఇప్పటికీ కూడా నేను ఇంతే, నేను ఇట్లాగే ఉంటాను, నన్ను కలిగితే ఈ విధంగా ఉంటుంది, నేను పిచ్చోడిని, నాతో పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది, 2026లో వీళ్ళందరినీ కూడా నేను తప్పకుండా చూస్తాను, దేశం ఈ విధంగా ఉంది, డెవలప్మెంట్ గురించి కాకుండా దీని గురించి మాట్లాడుతున్నారంటే డెవలప్మెంటే అట్లా అని చెప్పి డెవలప్మెంట్ గురించి చూసుకుంటూ ఏది మాట్లాడితే అది దేశం మీద బురద చల్లుతూ, హిందుత్వం మీద బురద చల్లుతూ, నేను ఇదే చేస్తాను, దేశం ఈ విధంగా అయిపోతుందంటే దేని పని దాన్ని చేసుకుంటుంది. అందుకే దేని కేటగిరీస్ దానికి సంబంధించి దాని కేటగిరీ మినిస్టర్స్ ఉంటారు, పరిపాలన సక్రమంగా చూసుకొని ముందుకెళ్తారు. ఈ పరిపాలన చూసుకోకుండా, డెవలప్మెంట్ చూసుకోకుండా నా మీద ఫోకస్ పెట్టారు, నేనేం తప్పు చేశాను, ఇప్పటికీ అదే ధోరణి కనిపిస్తుంది అన్వేష్ విషయంలో. ఎస్ అండి, అన్వేష్ మాట్లాడినటువంటిది అంటే ఏ మతాన్నైనా, దేవిదేవులను కానివ్వండి, లేదంటే ప్రజాస్వామ్యం మీద కానివ్వండి, ఎవరు ఎటువంటి నిర్బంధకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినా చట్టం పనిచేయాలి, చాలా స్ట్రాంగ్గా పనిచేయాలి. అయితే అతను ధోరణి మాత్రం ఒక రకంగా పిచ్చోడా, లేకపోతే అతనికి ఏమైనా మనోవికారం ఉన్నాయా అనేది కూడా మనం ఆలోచన చెయ్యాలి. ఎందువల్ల మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఈ దేశంలో నా ఉద్దేశంలో నిన్నకు మొన్న ఒక కాంగ్రెస్ ఎంపీ అన్నాడు, దళిత స్త్రీలు చాలా అంత బాగుండరు, కానీ వాళ్ళని రేప్ చేయడము అన్నది ఒక పుణ్యకార్యము అని ఒక ఎంపీ, అంటే పార్లమెంటు సభ్యుడు, అంటే బాధ్యత గల ఒక పార్లమెంటు సభ్యుడు అన్నాడు. అలాగే నిన్నటికి ఆయిషా మీరా కేసులో ఒక నిందితుడు కేసులో అతనే నేరస్తుడుగా బుక్ అయ్యి శిక్ష అనుభవించి బయటకు వచ్చాక ఏ నేరస్తులు దొరకకపోవడము, ఇలాంటివి అంటే సో మెనీ థింగ్స్. అంటే ఇప్పుడు మోహన్ భగత్ అనే అతను ఆడవాళ్ళు వంటింటికి పరిమితమై ఉండాలి, అంత స్వేచ్ఛను అనుభవించడానికి ఈ సనాతన ధర్మం ఒప్పుకోదు, అది కరెక్ట్ కాదు అని కూడా ఆయన నిర్భయంగా మీరంటున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని మరి పక్కకు పెట్టి కూడా, అంటే చాలా మంది చాలా రకాల వ్యాఖ్యలు చేయడం వల్ల ఇలాంటి వాళ్ళకి ఇట్లాంటి అవకాశాలు వచ్చాయా, వీళ్ళకు ప్రజాస్వామ్యం అంటే భయం లేదా, చట్టం అంటే విలువ లేదా అన్నది మనము ఈ కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. చట్టాలు ఏం చేస్తున్నాయి, ఏం పీకుతున్నాయి అనేటువంటి ప్రశ్న కూడా మనలో ఉదరిస్తోంది. ఇప్పుడు ఏంటంటే నిర్భయ చట్టంలో పేదవాళ్ళు కాబట్టి గబుక్కుని తెచ్చారు, వేసేసారు, లోపలేసారు. ఆయిషా మీరా కేసు కానివ్వండి, ఈ అమ్మాయి సినిమా యాక్టర్ ఒక అమ్మాయి ఆ కేసు కానివ్వండి, కొన్ని సంవత్సరాలు నడిచి వీగిపోయినాయి. అంటే చట్టాల మీద వీళ్ళకు గౌరవం పోయేలాగా ఇక్కడ కనపడుతోందా, మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఒక నేరాన్ని అయితే ఎవరో ఒకరైతే చేసింటారు కదా,
మరి ఎందుకు ఏ నేరస్తులు బయటపడట్లేదు? కొన్ని సంవత్సరాలు చట్టాలు పనిచేసినా నిన్నకు మొన్న ఎలా మాట్లాడగలుగుతాడు ఒక పార్లమెంటు సభ్యుడు? దళిత స్త్రీలని రేప్ చేయడం ధర్మమని ఎలా మాట్లాడగలుగుతాడు? ఏ ఏ ఏ ధైర్యంతో మాట్లాడాడు? అతని దాన్ని ధర్మం కాదని ఏం చెప్పట్లేదు, నేర్పించింది దానికి అతనికి? సంబంధించి ఖండిస్తున్నారు, ముందుకెళ్తున్నారు. అన్వేష్ గురించి ఏంటి? నేను ఓకే, అంటున్నా వారి వల్ల వీరికి ఇట్లా ఖండించడం గురించి వస్తుంది, నేను కానీ శృతి మించి నేను మాట్లాడుతున్నటువంటి మాట. ఖండించడం గురించి మాట్లాడట్లా. వీళ్ళు అన్వేష లాంటి బయట ఉన్నాం కదా, మాకేంటి, ఈ దేశానికి వస్తే చట్టాలు మమ్మల్ని ఏం బీక్కుతాయి అన్నటువంటి గర్వము, పొగరు వీళ్ళకి కనిపిస్తోంది. అలాగే చాలా విషయాల్లో అంటే దేశం ఎన్ని రకాలుగా వెనకంజ వేస్తోందన్న దాని దగ్గర కూడా మన ప్రశ్నలకి తావు ఇయ్యాలి. అంటే ఎవరు ఎవరు మాట్లాడాలి దాన్ని మీరు ఇందాక అన్నారు. దానికి సంబంధించిన మినిస్ట్రీస్ ఉన్నాయి, దానికి సంబంధించిన అఫీషియల్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రజలతో మాట్లాడి ఇటువంటి వాళ్ళు కరెక్ట్ కాదు, అన్వేష్ వాగుడికి మేము అడ్డుకట్ట వేస్తాము అని చెప్పేటువంటి బాధ్యతని వీళ్ళు చర్యల ద్వారా తీసుకోవాలి. ఒక అన్వేషణ అరెస్ట్ చేసినంత మాత్రానో, ఒక నిర్భయ కేసులోనో, లేదంటే మరి మన హైదరాబాద్ లో జరిగిన కేసులో ఎన్కౌంటర్స్ తోనో ఈ ప్రజలు సమాధాన పడరు. చట్టం చాలా స్ట్రాంగ్ గా పనిచేసిందని మనం చూపించాలి. అలా చూపించక ఒక్క అన్వేష్ కేసులో జరిగినా కూడా దీనివల్ల ఇలాంటి నోరు దూల వ్యక్తులు, లేదంటే నేరాలకు అలవాటు పడిపోయి మేమేమైనా చేస్తామని దొమ్మపొకురు ఉన్నటువంటి వ్యక్తులకి అది కొరడా దెబ్బ అవ్వదు. 10 మంది అన్వేషణలు పుట్టుకొచ్చేటువంటి ప్రమాదాలు కూడా ఈ దేశం మీద ఉన్నాయి. వేరే దేశాలని అతను కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు దాన్ని ప్రజలు ఎందుకు ఎంకరేజ్ చేశారు? అంటే ప్రజల ఆకాంక్షలు ఏ వైపు నడిచినాయి? అంటే ప్రగతిని కోరుకుంటున్న ప్రజలు అతని మాట విన్నారా? మరి ఎందుకు విన్నారు? మరి మనం చూపించలేకపోతున్నామా? మన అభివృద్ధిని మనం చూపించలేకపోతున్నామా? లేదంటే ఆన్లైన్ ద్వారా ఇలాంటి వాళ్ళ నోళ్ళకు అడ్డుకట్ట వేసే వ్యవస్థలు కరెక్ట్ గా పనిచేయట్లేదా? చాలా విషయాలు ఉన్నాయి. కేవలం అన్వేష్ మీద నేను దుమ్మెత్తిపోయిస్తానో, మనం దుమ్మెత్తిపోయిస్తానో ఎంతసేపు అండి? అతను పట్టుకొచ్చో, అతను తీసుకొచ్చో ఒక 2 నెలల్లో జరిగిపోవాలి. అది జరిగి లోపలేస్తే అతను లాంటి నోరు మెదిపే లాంటి వాళ్ళు ముందుకు రారు. బట్ ప్రశ్నించే ప్రజలు ఉంటారు. ప్రశ్నించే ప్రజలకి మనం సమాధానం చెప్పాలి. అది జరిగిపోతుంది. అది అలాగే ప్రశ్నించే గొంతుని ఆపడం ఎవరి సాధ్యం కాదు, కానీ ఆ ప్రశ్నించే విధానంలో ఏ విధంగా ప్రశ్నించాలి, ఎంతవరకు, అంటే ఎవరినైనా ఏదైనా తప్పు జరగడం ప్రశ్నించడం తప్పేం లేదు, ఆ హక్కు ఉంటుందని చెప్పి ఇంతకు ముందు సత్యనారాయణ గారు కూడా చెప్పారు. ఎవరైనా సరే మాట్లాడే హక్కు ఉంటుంది, క్వశ్చన్ చేసే హక్కు ఉంటుంది. మహిళా సంఘాలుగా మీకు కావచ్చు, లేదంటే కనుక మహిళా కౌన్సిలర్ గా కావచ్చు, యాక్టివిస్టులు కావచ్చు, సంఘాలు కావచ్చు, సామాన్య ప్రజానికం కావచ్చు. తప్పు అని అనుకున్నప్పుడు క్వశ్చన్ చేస్తారు, వారికి అన్యాయం జరుగుతున్నప్పుడు క్వశ్చన్ చేస్తారు, దాంట్లో తప్పు కాదు. కానీ క్వశ్చన్లకి సమాధానాలు రావాలి. ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి అనేవాడు ప్రజలతో మాట్లాడాలి, ప్రెస్ తో మాట్లాడాలి, పరుగులు పెట్టకూడదు. ప్రజలతోటి ఏ విద్యా విధానాలని మనం ఇంప్లిమెంటేషన్స్ చేశాము, ఉద్యోగాల రూపకల్పనలో మనం ఎలాంటి ప్రగతి సాధి ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది ప్రజల్లో. అరే ప్రధానమంత్రి వచ్చి కూర్చుని ఇది చెప్తున్నాడు మనకి, ఈ మమైకం జరగాలి మన మధ్యన. ప్రజాస్వామ్యంలో మన మధ్యన ఈ ప్రశ్నలకు తావు రావాలి. అప్పుడు మా అందరు కూడా, అంటే స్టూడెంట్స్ తరఫు నుంచి కూడా ఏది ప్రశ్నించదగ్గ విషయం, ఏది ప్రశ్నించకూడని విషయం, అదే మతాల పరిరక్షణకు ఎంత చట్టం కరెక్టే రత్న గారు. ప్రధాని కూర్చొని ప్రజలతో మాట్లాడాలంటే మీడియా ముందుకు రావాలి, మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. అట్లా కానీ డైరెక్ట్ గా ప్రజలతో మమేకోవాలంటే ఈ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళాలి, ఏ ప్లేస్ కి వెళ్ళాలి, ఏ నియోజకవర్గానికి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కదా. మన్ కీ బాత్ మాట్లాడుతున్నారు, మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నారు, ఇదంతా ఒక విషయం. కాకపోతే నన్ను కూడా మాట్లాడివ్వండి, నన్ను కూడా మాట్లాడండి. మన్ కీ బాత్ టాపిక్ డిబేట్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి మేము విదేశాల్లో ఉన్నాం తప్పించుకుంటాం అనే ధోరణి ఉన్నటువంటి వ్యక్తులకు అడ్డుకట్ట పడాలి అని. ఏమండి, మా స్పోర్ట్స్ లో నా మీద లైంగిక అత్యాచారాలు జరిగినాయని చెప్పిన వాళ్ళకి సమాధానం లేదు. అక్కడ వాళ్ళకి న్యాయం జరగలేదు కాబట్టి వీళ్ళందరికీ పొగరొచ్చింది. ఏమైనా మాట్లాడొచ్చు, ఈ చట్టాలు పనిచేయవు, వెంటనే కాదు, చాలా టైం తీసుకున్నారు. చట్టాలు కఠినంగా పనిచేస్తాయనే భయం వీళ్ళందరికీ క్రియేట్ అవ్వాలి. అది సామాన్యుడి నుంచి సత్యనారాయణ గారు ఇదే ప్రాబ్లం వస్తుంది. యాక్చువల్లీ చట్టం దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. నిజాలు తెలియాలి. మన దగ్గర ఉన్నది ఏంటంటే 100 మంది తప్పు చేసిన వాళ్ళన్నా తప్పించుకుంటారు, కానీ తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదని చెప్పి ఒకటి ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం విచారణ అనేది ఇంకా ఎంత ఇదిగా జరగాలనేది. కానీ సత్యనారాయణ గారు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే గనక వస్తాను, చేస్తాను, ఏం చేస్తారు, ఇంకా చాలా విషయాలు మాట్లాడారని చెప్పాను. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో చూస్తే గనక ఇప్పుడు వదిలేస్తే, రత్నగా చెప్పిన విధంగా ఎవరినైనా వదిలేస్తే
వారు మరొక 10 మంది అయ్యే అవకాశం ఉంటుంది, ఆ 10 మంది 100 మంది అయ్యే అవకాశం ఉంటుంది. ఏం మాట్లాడతారులే ఈ దేశం గురించి. చాలా మంది రియాక్ట్ అయ్యారు అప్పుడు కూడా, అన్వేష్ మాట్లాడినప్పుడు చాలా మంది రియాక్ట్ అయ్యారు, ఖండించారు. యూట్యూబర్స్ అందరూ కూడా నువ్వు ఇక్కడికి వస్తే చూస్తాం మా భారతదేశం గురించి, మా సీతమ్మ దేవి గురించి ఎట్లా మాట్లాడతావని చెప్పి ఖండించారు. అయినప్పటికీ ఇప్పటికింకా అని చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే 2026 ఇయర్ నాకంతా కూడా, ఇయర్ లో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టనని చెప్తున్నాడు. సత్యనారాయణ గారు చెప్పండి, ఈ కామెంట్స్ ఎట్లా చూడాలంటారు? 2026 నేను ఎవరిని వదిలిపెట్టను, ఈ విధంగానే మాట్లాడతాను, ఈ విధంగానే రోజుకు 6 వీడియోలు రిలీజ్ చేస్తాను, ఏం చేస్తారు? ఇప్పుడు ఒకటి, అతను ఎవరిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, అది ఆయన పని ఆయన చేసుకుంటే చాలు. అనవసరంగా ఇతరులను డిస్టర్బ్ చేసి, అదే విధంగా అతను ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం కానీ, భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ కానీ ఏ దేశంలో లేదు. దాన్ని గమనించాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి భారతదేశంలో ఉంటది. కానీ అది అలుసుగా తీసుకొని ఏదైతే కొంతమంది ఇలాంటి యూట్యూబర్లు కావచ్చు, లేకపోతే ఏదైతే నిజంగా కూడా ఒకసారి మనం ఒకసారి చూసినట్టయితే, ఏదైతే ఫాలోవర్స్ అని అంటే వాళ్ళకి ఏమన్నా లైసెన్స్ ఇచ్చినట్టు అండి? కాదు కదా. ఇప్పుడు వారికి ఎవరైనా కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా సత్యనారాయణ గారు, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. చెప్పండి సత్యనారాయణ గారు, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. ఒక చెప్పండి. గొప్ప సంస్థ యొక్క అధినేత మోహన్ భగవత్ గారు, ఆడవాళ్ళు విద్యకు అర్హులు కాదు, వాళ్ళు వంటింట్లో చాలా పనులు చేసుకోవాల్సి ఉంటది, ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు ప్రజల్లో కానీ మహిళల్లో కానీ ఆ వ్యాఖ్యల మీద మన దగ్గర ఒక చర్చ జరిగితే, అది కరెక్ట్ కాదన్న మాటలు జరిగితే 10 మంది 1000 మంది 1,00,000 మంది అన్వేషణల నోర్లు మూతపడతాయి. అంటే ప్రశ్న ప్రజాస్వామిక విలువల మీద దాడి జరిగేలాగా ఉన్నప్పుడు వాటికి మనం విలువిచ్చి వారి నుంచి మనము అలాంటివి జరగకుండా చూసినప్పుడు, చిన్న పితక నా కొడుకులు వీళ్ళంతా కూడా నోర్లు మూత పెట్టుకొని దేశాన్ని గౌరవిస్తూ ఇతర దేశాలతో కంపేర్ చేయకుండా ఉండేటువంటి ఒక భయభక్తి వస్తుంది కదా. అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యతలు అందరూ ఉండాలి కదా. ఇప్పుడు మేడం గారు, ఇప్పుడు నేను అనేది ఒక అన్వేషో లేకపోతే మహేషో సురేషో కాదండి. ఆ స్థానంలో మహిళలను కానీ, మతపరమైన అంశాలను కానీ, లేక వ్యక్తిగతమైన అంశాలను, ఎవరికి సంబంధించినటువంటి ప్రైవసీని డిస్టర్బ్ చేయకూడదు అనేది భారత రాజ్యాంగంలో ఉన్నది. అది ఎవరైనా కావచ్చు కాక, ఇవాళ అన్వేష్ కావచ్చు, మహేష్ భగవతి కావచ్చు, ఎవరైనా, దెర్ ఇస్ నో డిస్ప్యూట్. ఇప్పుడు రాజ్యాంగం చెప్తుంది కాబట్టి ఎక్కడ కూడా జరగాలనే కోరుకుందాం. అప్పుడే ఇలాంటి వారు మీరు చెప్పిన విధంగా ఇలాంటి వారు నోర్లు మూతపడతాయి, యాక్షన్ ఉంటుంది, దానికి పనిష్మెంట్ కూడా ఉంటుందని చెప్పి తెలిసినప్పుడు ఎంతో కొంత భయం అనేది ఉంటుంది. ఏది లేకుండా మేము విదేశాల్లో ఉన్నాం కాబట్టి మాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము, భారతదేశంలో పుట్టి పెరిగి నీకు ఇక్కడ ఇంత వాడి అయిన తర్వాత నువ్వు విదేశాల్లో తిరుగుతూ నేను ఇన్ని దేశాల్లో తిరిగాను, ఇన్ని దేశాలు చూపించమని ఎవరు అడిగారు? నీ కెరియర్ కోసం, నువ్వు డబ్బు సంపాదించడం కోసం తిరిగావు. నా అన్వేష్ ప్రపంచ యాత్రుడు అని చెప్పి పేరు పెట్టుకుని డబ్బు సంపాదించుకున్న విషయం కూడా నువ్వే చెప్తున్నావు. నిన్ను ఎవరైనా కావాలని చెప్పి ఇండియా నుంచి నువ్వు వెళ్ళు అని చెప్పి ఏమైనా ప్రమోట్ చేసి పంపించినటువంటి సందర్భం కాదు కదా. అట్లా అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళి మన దేశం మీద, మన హిందువుల మీద, మన సాంప్రదాయాల మీద, మన వ్యవస్థల మీద, మన చట్టాల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడైతే లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆఫ్టర్ దట్ ఏం జరగబోతుంది చూద్దాం. అన్వేష్ కూడా వస్తాను అంటున్నాడు, వచ్చిన తర్వాత ఏం జరగబోతున్నాయి? ఒకవేళ తను రాకుండా పోలీసులు పట్టుకుంటే కనుక రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి? ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు ఇంకొకసారి ఆచి తూచి మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది అనడానికి ఈ లుకౌట్ నోటీసులు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ రత్నాకర్.